వెల్కమ్ టు విజన్ 5 టీవీ. సోషల్ మీడియాలో డ్యాన్స్లు యాక్టింగ్లతో ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది ఇమాన్వి. ఈ భామ చేసే రీల్స్కు అందరూ ఫిదా అవ్వాల్సిందే. తెలుగు ట్రెండింగ్ పాటలను ఇమాన్వి రీల్స్ చేస్తుంటుంది. వాటిని చూసి సుడిగాలి సుధీర్ ఆమెను తన గోట్ మూవీకి హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారంట. కష్టపడి సంప్రదిస్తే ఆమె నో చెప్పిందంట. కానీ చివరకు ప్రభాస్ హను రావిపూడి ప్రాజెక్ట్కి ఓకే చెప్పిందంట. ఈ విషయాన్ని గెటప్ శ్రీ బయటకు వచ్చి చెప్పేశాడు. ఇమాన్వి రీల్స్ చూసి సుధీర్ ఆమెను హీరోయిన్గా పెట్టుకోవాలని అనుకున్నాడంట. కానీ ఆమె ఒప్పుకోలేదంట. కానీ కట్ చేస్తే ప్రభాస్ పక్కన హీరోయిన్గా ఓకే చెప్పిందని, ఆ విషయాన్ని సుధీర్కి తానే చెప్పానని, ఇమాన్విని అలా చూసి సుధీర్ కూడా షాక్ అయ్యాడని గెటప్ సీన్ చెప్పుకొచ్చాడు. అంటే ఇమాన్వి సైతం ఏ రోల్ పడితే ఆ రోల్, ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదని ముందే ఫిక్స్ అయినట్లుగా ఉంది. తనకు నచ్చిన కథలు, సినిమాలు మాత్రమే ఎంచుకునేలా ఉంది. ప్రభాస్ హను ప్రాజెక్ట్తో ఇమాన్వి ఒక్కసారిగా పాన్ ఇండియాతో ఇంటర్నేషనల్ స్టార్ అయ్యేలా ఉంది. అసలే ప్రభాస్ హను ప్రాజెక్ట్ గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. హీరోతో పనిలేని సీన్లను ముందు షూట్ చేస్తారంట. వచ్చే ఏడాది మొత్తం షూటింగ్ని పూర్తి చేసి 2026లో మూవీని రిలీజ్ చేస్తారని అంటున్నారు. సీతారామం తర్వాత హను రావిపూడి ఇమేజ్ మరింతగా పెరిగిన సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బ్యాక్డ్రాప్లో ఈ కథ ఉంటుందని తెలుస్తుంది. ఆజాద్ హింద్ ఫౌజీని కూడా ఇందులో చూపించే అవకాశాలు ఉన్నాయంట. మరి ప్రభాస్ ఈ మూవీలో ఎలాంటి లుక్లో కనిపిస్తాడో చూడాలి. మరి ఇంతవరకు అయితే లుక్ మీద ఏ క్లారిటీ